ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాలను మొదలు పెట్టేశాయి. వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీల మార్పులతో అభ్యర్థులను ఖరారు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అలాగే ఎన్నికల కమిషనర్లు ఉదయం 10 గంటల సమయంలో విజయవాడ చేరుకోనున్నారు. రెడీగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి అయితే రాజకీయ పార్టీలు అయితే కొన్ని ఈసీకి సంబంధించి అయితే జరుగుతున్నాయి మీటింగ్స్ కూడా. అవి విజయవాడకి ఈరోజు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ముఖ్యంగా 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉండి రానున్న ఎన్నికలకు సంబంధించి సన్నద్ధం చేసే విధంగా అధికారులు ఇటు రాజకీయ పార్టీలన్నింటినీ కూడా వాటితో డిస్కస్ చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక త్వరలో జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల అవకతవకలు, ఓటర్లకు సంబంధించి నకిలీ ఓటర్లు, అదే విధంగా డబల్ ఎంట్రీ ఓటర్లు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి దృష్టి సాధీకరించి ఫిర్యాదులు గతంలోనే స్వీకరించారు. వాటిపై కూడా క్లియర్ కట్ గా తమ డెసిషన్ ను ప్రకటించడానికి కూడా ఎన్నికల సంఘం సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపు చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలతోటి కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానున్నది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, జనసేన, వైసీపీ, అదేవిధంగా ఏ పార్టీలు అయితే ఎన్నికల సంఘానికి గుర్తింపు పొందున్నాయో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆహ్వానం పొందడం జరిగింది. వారి యొక్క వినతులు ఏవైతే ఉన్నాయో అన్ని స్వీకరించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. తర్వాత 3వ రోజు ఎల్లుండి చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్నటువంటి మీనా చూసుకున్నట్లయితే కనుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల సంఘానికి పూర్తి క్లారిటీ ఇచ్చే విధంగా కూడా చూడటానికి సిద్ధం కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే 3 రోజుల పాటు పూర్తి స్థాయి సమావేశాలు, సమీక్షలు, క్లారిటీస్ ఇచ్చే విధంగా కూడా ఎన్నికల సంఘం రంగంలోకి సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక 3 సంవత్సరాల పైన ఒకసాట పనిచేసిన వారు సొంత జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కూడా బదిలీ ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగింది. గతంలో 2 సార్లు ఒకసారి రాజకీయ పార్టీతోనూ, ఒకసారి కలెక్టర్లు, ఎస్పీలతోటి భేటీ అయిన ఎన్నికల సంఘం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ పూర్తి స్థాయి ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల సంఘానికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ తోటి రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు.